ప్రైడ్ ఆఫ్ ఇండియా అని తలెత్తుకుని నిలబడ్డ విశాఖ ఉక్కు తుక్కుగా మారుతోందా? దీని వెనుక పాపం ఎవరిది? ఎన్నికల ముందు నిలబెడతాం, నడిపిస్తామని హామీలు ఇచ్చిన కూటమి ఇప్పుడు కొత్త రాగం పలకడం దేనికి సంకేతం? పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కుది మొదటి నుంచి మనుగడ పోరాటమే. 4 దశాబ్దాల క్రితం మొదలైన ఈ ఒడిదుడుకుల ప్రయాణం దేశీయ దిగ్గజ పరిశ్రమలు వేటిలోనూ కనిపించదు. స్టీల్ ప్లాంట్ అంటే ఒక ఫ్యాక్టరీ కాదని, అది మా ఆత్మగౌరవమని తెగేసి మరీ చెబుతోంది తెలుగువాణి. 32 మంది బలిదానం, వేలాది కుటుంబాల త్యాగ ఫలితంగా ఏర్పాటైన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమం ఎన్నో ఉత్థాన పతనాలను చూసింది. దేశంలోనే మొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్గా మార్కెట్లను శాసించిన స్థాయి నుంచి ఇవాళ ఉనికి కోసం పోరాడుతోంది. 5 ఏళ్ల క్రితం ప్రైవేటీకరణ కత్తి జుడిపించిన కేంద్రం ఆ తర్వాత ఓ అడుగు వెనక్కి తగ్గింది. దీని వెనుక కార్మికుల పోరాటం, రాజకీయ ప్రయోజనాల కంటే తెలుగు ప్రజల సెంటిమెంట్ ప్రధానం అనేది ఢిల్లీ పెద్దల మాట. అందుకే నష్టాల్లో కూరుకుపోయిన ప్రతిసారి సహాయ సహకారాలు అందిస్తున్నామని, అది ఎన్డీఏ ప్రభుత్వం వల్లే సాధ్యమైందని కూటమి పక్షాలు చెప్పుకుంటున్నాయి. దీన్ని వామపక్ష కార్మిక సంఘాలు మొదటి నుంచి ఎండగడుతున్నాయి. కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసేసుకుంటే ప్లాంట్ మనుగడ ఎలా సాధ్యమో చెప్పాలనేది ఐక్య పోరాట సంఘాలు 5 ఏళ్ల నుంచి సంధిస్తున్న ప్రశ్నే. ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంపై ఒత్తిళ్లు ఎక్కువయ్యాయనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా కొంతకాలంగా కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటాలు హోరెత్తకపోయినా ప్రజల్లో విశాఖ ఉక్కు తెలుగోళ్ల హక్కు నినాదం సజీవంగా ఉంచడానికి, తద్వారా ప్లాంట్ను మూసేయడమో అమ్మేయడమో జరగడం ఖాయం అనే ప్రచారాలను సమర్థంగా కట్టడి చేయడానికి ఉపయోగపడుతోంది. అయితే పాలకవర్గం దీర్ఘకాలంలో అమలు చేసే వ్యూహాలను కార్మిక వర్గం తట్టుకుని ఎక్కువ కాలం నిలబడడం సాధ్యమేనా? పోరాటాల ద్వారా ఉక్కు మనుగడను పరిరక్షించగలమా? ఇటీవల RINL లో జరుగుతున్న వరుస పరిణామాలు, తెరవెనుక నిర్ణయాలను చూస్తే అనుమానాల బలం పెరుగుతోంది. క్యాప్టివ్ మైన్స్ లేక నష్టాల ఊబిలో కూరుకుపోతే ఏకంగా నిపుణులైన సిబ్బందిని కోతపెట్టి పరిశ్రమ నడ్డు విరిచింది యాజమాన్యం. విధుల్లో ఉన్న కార్మికులకు జీతాలు చెల్లించక, పెరిగిపోతున్న బ్యాంకు రుణాలు తీర్చే మార్గం కనిపించక RINL భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ప్రతి నెలా 100 కోట్లు లాభాలు గడించాల్సిందేనని స్టీల్ వర్గాలు నిర్దేశిస్తున్నాయి. అరిగిపోయిన మిషనరీలు, తెగిపడుతున్న కన్వేయర్ల సాక్షిగా ఈ లక్ష్యం సాధ్యమేనా? ట్రేడ్ యూనియన్ల రియాక్షన్ ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ మొదటి నుంచి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సొంత గనులు లేకపోవడం. షోర్ బేస్డ్ ప్లాంట్ కావడంతో దేశ విదేశాల నుంచి అవసరమైన ముడిసరుకును నేరుగా యార్డ్లోకి తెచ్చుకునే సౌకర్యం RINLకు ఉంది. అందుకు అవసరమైన భారీ యార్డ్లు, రైల్వే, పోర్ట్ కనెక్టివిటీ సౌకర్యాలు ఇటీవల కాలంలో మరింత విస్తృతమయ్యాయి. కానీ క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలనే డిమాండ్ పరిష్కరించడంలో దశాబ్దాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఫలితంగా విశాఖ ఉక్కు ఉత్పత్తి చేసే ప్రతి టన్ను స్టీల్ మీద 4,000 రూపాయలు అదనపు భారం పడుతోందని కార్మిక సంఘాలు మొత్తుకుంటున్నాయి. దీనికి పరిష్కారం చూపించాల్సిన పాలకులు ఉత్పత్తి వ్యయం పెరిగిపోవడం కారణంగా నష్టాలు వస్తున్నాయని సాకును ప్రదర్శించడం ద్వారా స్టీల్ ప్లాంట్కు శాశ్వతంగా డోర్లు మూసివేసే ప్రయత్నం చేస్తున్నారనే బలమైన ఆరోపణ ఉంది. అయితే ఎన్నికల హామీ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు సుమారు 11,440 కోట్ల రూపాయలు విద్యుత్, నీటి బిల్లుల చెల్లింపులను ఈక్విటీగా మార్చుకునేందుకు 2,500 కోట్లు వెసులుబాటు కల్పించాయి. ఈ ప్రయత్నం ద్వారా ఉక్కుకు ఊపిరి వచ్చినట్లే భావించగా గత కొన్ని నెలలుగా యాజమాన్యం తీసుకుంటున్న చర్యల కారణంగా కొత్త సమస్యలు ఎదురవుతున్నాయనే ఆరోపణలు కార్మిక సంఘాల నుంచి ఎక్కువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉక్కు మంత్రిత్వ శాఖ తాజాగా నిర్దేశించిన టార్గెట్లు ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. రోజుకు 19,000 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి తీస్తేనే మనుగడ సాధ్యమని, ప్రతి నెలా 100 కోట్లు రాబడి ఉంటే తప్ప ప్లాంట్ నిర్వహణ కష్టతరమని తేల్చేశారు. బ్యాంకుల నుంచి రుణాలు భారీగా తీసుకున్నందున వడ్డీల భారం పెరిగిందని, ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 92.5% చేరితేనే ఆర్థిక ఫలితాలు బాగుంటాయనేది అధికారుల వర్షన్. ప్రతి నెలా 100 కోట్లు ఉంటేనే రుణాలకు తిరిగి చెల్లింపులు సాధ్యం అన్న మేనేజ్మెంట్ ఆపరేషన్లలో ఇబ్బందులు లేకుండా ఉద్యోగులే బాధ్యత తీసుకోవాలని నిర్దేశించింది. అమ్మకాలు పెంచడం, ఉత్పత్తి వ్యయాలు తగ్గించడం మీద దృష్టి సారించాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఇప్పటికే కేంద్రం ఉదారంగా సహాయం చేసినందున మరోసారి ఆర్థిక ప్యాకేజీపై ఆశలు పెట్టుకోవద్దనే సందేశం పంపించాలనే ప్రచారం జరుగుతోంది. అయితే కాలం చెల్లిన మిషనరీలు, క్యాప్టివ్ మైన్స్, నిపుణులైన కార్మిక శక్తిని నిర్వీర్యం చేసి ఇప్పుడు టార్గెట్ల పేరుతో చేస్తున్న ప్రయత్నం వెనుక కుట్ర ఉందనే వాదన ఐక్య పోరాట కమిటీ తెరపైకి తెచ్చింది. ఉత్పత్తి ఆధారిత జీతాలు చెల్లింపు విధానం పేరుతో తీసుకువచ్చిన సర్క్యులర్ను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. విశాఖ ఉక్కును మింగేసేందుకు స్టీల్ దిగ్గజ కంపెనీలు చేయని ప్రయత్నం లేదు. పోస్కో ఒప్పందాలు అమలును పోరాడి అడ్డుకున్నాయి కార్మిక సంఘాలు. ఆ తర్వాత అదానీ పోర్ట్ మీద ఆధిపత్యం చేస్తే
ఇప్పుడు మిట్టల్ భారీ పెట్టుబడులతో రంగంలోకి దిగారు. ప్రైవేట్ ప్లేయర్స్ వేల కోట్ల పెట్టుబడులతో వస్తే ప్రభుత్వ రంగంలోని వైజాగ్ స్టీల్ మనుగడ ఎంతకాలం అనేది తాజా చర్చనీయాంశం. ప్రభుత్వం ఏదైనా, పాలకులు ఎవరైనా అందరూ ఆర్ఐఎన్ఎల్కు ఉచ్చు బిగించాలనే కుట్ర కనిపిస్తుంది. నష్టాలను కారణంగా చూపిస్తారు కానీ ఉత్పత్తి వ్యయం, విస్తరణ కారణంగా చేసిన పనుల గురించి మాట్లాడే ప్రయత్నం కనిపించదు. ఒక విధంగా అయిన వాళ్లకు ఆకుల్లోనూ, కార్పొరేట్లకు కంచాల్లోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డిస్తున్నాయా? ఖచ్చితంగా అవుననే అంటాయి ట్రేడ్ యూనియన్లు. స్టీల్ ప్లాంట్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రతిసారి అమ్మకానికి పెట్టడం, కార్పొరేట్ కంపెనీలు రంగప్రవేశం, ఇదో ప్రహసనం. వాస్తవానికి దేశీయ ఉక్కు దిగ్గజ కంపెనీల్లో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమంది ప్రత్యేక స్థానం. 4 దశాబ్దాల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో త్యాగాలను చూసింది. వాటన్నింటినీ తట్టుకుని విదేశీ మార్కెట్లోనూ మంచి ఆదరణ పొందింది. అయితే పులి మీద పుట్రలా ఆర్ఐఎన్ఎల్కు ఆర్థిక సంక్షోభం పెద్ద సమస్య. వర్కింగ్ క్యాపిటల్ లేకపోవడంతో ఐరన్ ఓర్, కోకింగ్ కోల్ వంటి ముడిసరకు సప్లై చైన్ ఇబ్బంది తరచూ ఎదురవుతుంది. మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రతిసారి వైజాగ్ స్టీల్ అమ్మకాలు ప్రభావితమవుతాయి. దీంతో ఆర్థిక వనరుల సమస్య తలెత్తింది. ఈ పరిస్థితుల్లో 5 ఏళ్ల క్రితం పోస్కో కంపెనీ ఆర్ఐఎన్ఎల్తో ఒప్పందాలు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో చొరబడేందుకు చేసిన ప్రయత్నాలను అడ్డుకోవడంలో కార్మిక సంఘాలు సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత అదానీ గ్రూప్ గంగవరం పోర్టు మీద ఆధిపత్యం సంపాదించింది. ఇప్పుడు ప్రపంచ స్టీల్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్స్ సంయుక్తంగా 1,47,122 కోట్ల పెట్టుబడులతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను 2 దశల్లో నిర్మించనుంది. దీనికి సంబంధించిన పబ్లిక్ హియరింగ్ పూర్తవగా అనుమతులు దొరికాయి. స్టీల్ ప్లాంట్ అవసరాల కోసం క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణానికి పర్మిషన్ వచ్చింది. మిట్టల్ స్టీల్ ఏపీ పారిశ్రామిక అభివృద్ధికి వరం వంటిదని విశ్లేషిస్తుంటే, కార్మికులు మాత్రం ఆర్ఐఎన్ఎల్కు ఇబ్బందికరమైన పరిణామాలు సృష్టించడం ద్వారా మిట్టల్కు మేలు చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. యంత్రాలు పాత అయినాయి అనే విషయాన్ని స్టీల్ సెక్రటరీ గారు ఒప్పుకున్నారు. దానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ కూడా ఇవ్వడం లేదు. ఈ యంత్ర సామాగ్రిని తరలించడం కోసం కావాలని రైల్వే వెహికల్ కూడా ఇవ్వడం లేదు. ఉన్న ఉద్యోగులను తొలగించేశారు, నైపుణ్యం గల ఉద్యోగుల్ని. కొత్త ఉద్యోగులను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పెడతా ఉన్నారు, ఒరిస్సా నుంచి, జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి. వారికి పని రావడం లేదు. ఈ కారణాలు పక్కన పెట్టి మేము 12,000 కోట్లు ఇచ్చాం కాబట్టి స్టీల్ ప్లాంట్ అంతా బాగైపోవాలని చెప్పి మీరు అనుకుంటే ఆ 12,000 కోట్లు కూడా జీఎస్టీ కట్టారు, బ్యాంకులు కట్టారు. ఇదే బ్యాంకులకి కిందలో మెట్టలో టాటా 16 లక్షల కోట్లు ఎగ్గొట్టారు. అది ట్యాక్స్ పేయర్ మనీ కాదా? ఎందుకు మాఫీ చేశారు వాళ్ళకి? రా మెటీరియల్ లేకుండా దాని కార్మికుల మీద నిందలేసి, ఉద్యోగుల మీద నిందలేసి భయపెట్టడం సరైనది కాదు. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్న పని చేయడం కోసం మేమే సంపద సృష్టించాం. ప్రభుత్వం 5,000 కోట్లు ఇస్తే 3 లక్షల కోట్ల ఆస్తిని తీసుకొచ్చింది మేమే. విశాఖ ఉక్కులో గోస్ట్ ఎంప్లాయీస్, ఇది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తరచూ చెప్పే మాట. అందుకే చాలా మందికి వీఆర్ఎస్ ఇవ్వడమో లేదంటే ఇళ్లకు సాగనంపడమో చేసింది. అయితే పెద్ద ఎత్తున స్కిల్డ్ ఎంప్లాయీస్ను తొలగించిన కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంటున్నాయి కార్మిక సంఘాలు. కాంట్రాక్ట్ వర్కర్లు ఎక్కువ మంది ఉన్నారంటూ ఈ ఏడాది మే నెలలో 4,500 మందిని తొలగించింది. వారి స్థానంలో ఎటువంటి అనుభవం లేని ఒడిశా, జార్ఖండ్ వర్కర్లను తీసుకొచ్చి వారితో పనులు చేయిస్తోంది. దాంతో అనేక విభాగాల్లో నిర్వహణ సమస్యలు వస్తున్నాయి. గత 3 నెలల్లో మొత్తం 6,000 మందిని తీసేశారు. మిగిలిన ఉద్యోగులు కార్మికులతో రోజుకు 12 గంటలు పనిచేయిస్తున్నారు. జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. అధిక శాతం జీతాలు బకాయి పెట్టారు. ఈ క్రమంలో యాజమాన్యానికి, ఉద్యోగ వర్గాల మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. ఇది ప్లాంట్ పనితీరుపై ప్రభావం చూపిస్తోంది. మరోవైపు ప్లాంట్ విభాగాలను ప్రైవేటీకరించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కీలకమైన 34 విభాగాలను ప్రైవేటీకరించేందుకు ఉక్కు యాజమాన్యం ఆదివారం నోటిఫికేషన్ జారీ చేయడం కలకలం రేపుతోంది. దీనిపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్మాగారం విషయంలో యాజమాన్యం గోప్యత పాటిస్తూ రోజుకో నిర్ణయం తీసుకుంటోందని అంటున్నారు. మరోవైపు ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రకటన జారీ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఒక పక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నా, మరోవైపు ప్లాంట్లో ఒక్కో విభాగం ప్రైవేటీకరించేందుకు యాజమాన్యం పక్కా ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు కొన్ని విభాగాలను ప్రైవేటీకరించేందుకు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయగా, తాజాగా ఒకేసారి 34 విభాగాలను ఆ జాబితాలో చేర్చి ప్రకటన విడుదల చేసింది. ఓ పక్క ప్లాంట్కు పూర్వ వైభవం తెస్తామని చెబుతున్న యాజమాన్యం ఇలా అన్ని విభాగాలను ప్రైవేటీకరించేందుకు నోటిఫికేషన్లు జారీ చేస్తూ ద్వంద్వ విధానాలు పాటిస్తోందనే వాదన వినిపిస్తోంది. అసలు ప్లాంట్లో ఏం జరుగుతోందో తెలియడం లేదని కార్మిక సంఘాలంటున్నాయి. దీంతో ముందు ముందు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విశాఖ ఉక్కును తుక్కు చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై ఏపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. నిలబెడతాం, నడిపిస్తామని హామీలు కోటలు దాటించి అవసరం తీరిన తర్వాత కొత్త స్వరం వినిపిస్తోంది.
స్వయంగా ముఖ్యమంత్రి వైజాగ్ స్టీల్ ప్లాంట్ను వైట్ ఎలిఫెంట్ అనడం, అదే రోజు ఉక్కు యాజమాన్య వివాదాస్పద సర్క్యులర్ జారీ చేయడంపై కార్మిక వర్గాలు భగ్గుమంటున్నాయి. రాజకీయ అవసరాల కోసం ఎన్నికల ముందు కూటమి పార్టీలు మాయమాటలు చెప్పాయని రాజకీయ పక్షాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎన్నికల ముందు విశాఖ ఉక్కు కూటమి పార్టీలకు సంజీవనిలా కనిపించాయి. ప్రజల సెంటిమెంట్ ను అస్త్రంగా మలుచుకోవడంలో టీడీపీ సక్సెస్ అయింది. జనసేన సైతం ఇదే అంశం ప్రచారం చేసుకుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం అసలు స్వరూపం బహిర్గతమైందని కార్మిక సంఘాలంటున్నాయి. సుమారు 2,500 కోట్ల రూపాయల విలువైన పవర్, వాటర్ బిల్లులు సహా ఇతర ట్యాక్స్లను ఈక్విటీగా మలుచుకునేందుకు అవకాశం కల్పించింది. కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజ్, రాష్ట్ర సహకారంతో నిలబడిపోయాం అనే ధీమాకు జనం, కార్మిక సంఘాలు చేశాయి. అయితే ఈ ముచ్చట వెనక అసలు స్వరూపం వేరే ఉందా అనే అభిప్రాయం బలపడ్డానికి ఇటీవల ముఖ్యమంత్రి ప్రదర్శించిన అసహనమే కారణం. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం, రాష్ట్రం డబ్బులు ఇస్తుందా? అంటే పబ్లిక్ సెక్టర్లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచోపైనా ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అన్నీ ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తూ ఉంది? పని చేయాలి, పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తా ఉంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. పని చేయించాలి. ఏమి అన్సెటిల్మెంట్ ఉంది దాంట్లో? ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? నేను ప్రైవేటైజ్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. ఉక్కు మనుగడపై ఆయన మాటల ప్రభావం ఏ విధంగా ఉండనుంది అనేది బయటపడింది. స్టీల్ ప్లాంట్ ను వైట్ ఎలిఫెంట్ తో పోల్చడం ఒక ఎత్తైతే, కార్మికులు కష్టపడి పనిచేయకపోతే నష్టాలు రాకుండా ఏం జరుగుతుందని వైఖరి బహిర్గతమైంది. వాస్తవానికి స్టీల్ ప్లాంట్ పై కేంద్రం పెట్టుబడి 5,000 కోట్లు మాత్రమే అని, ఈ 4 దశాబ్దాలలో తిరిగి చెల్లించిన వేల కోట్ల సంగతేంటని కార్మిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. యాదృచ్ఛికంగా చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత స్టీల్ యాజమాన్యం కార్మికుల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. స్టీలు యాజమాన్యం తలతిక్క నిర్ణయాలను కార్మికుల నెత్తిపై బలవంతంగా రుద్దుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. ప్రొడక్షన్ కు, కార్మికుల జీతాలకు ముడిపెట్టి సర్క్యులర్ ఇవ్వడం కార్మిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం ఇప్పుడు కార్మికుల్లో తీవ్ర అసహనాన్ని పెంచుతోంది. గతంలో స్టీల్ ప్లాంటుకు లాభాలొచ్చిన సందర్భంలో తమకు ఏమైనా జీతాలు పెంచారా, నష్టాలొచ్చిన సమయంలో తగ్గించడానికి అంటూ ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంటుకు సొంతంగా గనులు కేటాయించాలని, లేదంటే సెయిల్లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్పై స్థానిక నేతలు ఒక రకంగా, చంద్రబాబు మరో రకంగా మాట్లాడుతుండటంపై కార్మికులు మండిపడుతున్నారు. కార్మికులు పనిచేయకుండా ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలని చంద్రబాబు కార్మికులను కించపరిచేలా మాట్లాడారు. కానీ స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు మాత్రం చంద్రబాబు మాటలను వక్రీకరించారని కార్మికులను శాంతపరిచే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు సహా టీడీపీ నేతలు ఆడుతున్న దొంగ నాటకాలపై కార్మికులు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అంటున్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడడాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పటికే కార్మికులకు సరిగ్గా జీతాలు అందక పస్తులుండే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ప్రొడక్షన్ కు, జీతాలకు లింకు పెట్టి కార్మికుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. దేశంలో ఎక్కడా కూడా ప్రొడక్షన్ కు, జీతాలకు సంబంధం లేదంటున్నారు. కార్మిక చట్టాల ప్రకారం 8 గంటలు పనిచేస్తే వారికి జీతం ఇవ్వాల్సిందే అంటున్నారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేది లేదంటున్నారు. చంద్రబాబు మాయమాటలు విని ఎన్నికలకు ముందు కూటమికి ఓటు వేసినందుకు తమకు తగిన గుణపాఠం చెప్పారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ కూడా ఫైర్ అవుతోంది.